ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన జీవనది ప్రేక్షకులారా, అందరూ వచ్చారా? మీ బైబిల్స్ తీసుకొని వచ్చారా? మీరు మీ సమయాన్ని కేటాయించి దైవ వర్తమానం వినేదానికి మీరు చూపిన ఆసక్తిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ప్రభునందు జీవనది టీవీ ప్రేక్షకులారా, ఇక్కడ వ్రాయబడిన మాట ఆదియందు వాక్యముండెను. ఆదియందు వాక్యము ఉన్న ఆ రోజు అనగా వాక్యమై ఉన్న దేవుడు అనాదిలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటాడు. అయితే ఆ వాక్యం ద్వారా జరిగిన కార్యాలు ఏమిటి? వాక్యము సృష్టి ఆరంభములో సృష్టింపబడక మునిపే అనాదికాలం ఉన్న ఆ వాక్యము ఏం చేసింది అని మనం గమనించగలిగితే, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనం గమనించగలిగితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించే. ఏ వాక్యము? ఆది యందున్న వాక్యము, ఆదిలో ఉన్న వాక్యము, ఈ సృష్టి కలక మునుపు ఉన్న వాక్యము శరీరాన్ని ధరించుకుంది. చూడండి, అందుకనే ఈ సామెత గ్రంథంలో మాట రాస్తాడు. 8వ అధ్యాయం 23వ వాక్య భాగం. అనాథ కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం వరకు నేను నియమింపబడితే, అనగా ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన లేకుండా ఏమీ లేదు, ఆయన లేకుండా ఏది రూపించబడలేదు. ఎవరైనా ఆయనే కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు. వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవాది దేవుడు. చూడండి, ఒక మాట మనం గమనించగలిగితే ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాట చూస్తాం. ఎవరి వాక్యం అని అనగలిగితే 19వ అధ్యాయం 13వ వచనంలోని 3వ వరుస, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తుకు దేవుని వాక్యము అనే నామము పెట్టబడి ఉంది. ఈ నామము అన్ని నామముల కన్నా పైనామము. ఈ నామము ద్వారా ప్రపంచ మానవాళికి విడుదల. ఈ నామములో సర్వ సంపదలు ఉన్నాయి. ఈ నామములో విముక్తి ఉంది. ఈ నామములో పాప పరిహారం ఉంది. యేసు రక్త ప్రోక్షణ ప్రతి పాపాన్ని కడిగి వేసే అద్భుతమైన నామం ఇది. అనగా వాక్యమై ఉన్న దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక ఈ వాక్యం చేసే పని ఏంటి? వాక్యమై ఉన్న దేవుడు చేసే పని ఏమిటి అని మనం గమనించగలిగితే 4వ అధ్యాయం 12వ వచనం, అనగా హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీ సంఘానికి పౌలు పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 12వ వాక్య భాగం. ఎందుకనగా దేవుని వాక్యము, ఎవరి వాక్యము? మానవుని వాక్యం కాదు. దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను, ఏ ఆత్మ? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించుతున్నంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నది. గమనించారా?
నా దేవుని బిడ్డలారా, మీరు గమనించగలిగితే వాక్యమై ఉన్న దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ప్రాణాత్మ శరీర ఆత్మ మూలుగుల పైన ఆయన వాక్యం పనిచేస్తుంది. ఎందుకో చెప్పనా? ఆ వాక్యము సజీవంగా ఉంది, ఆ వాక్యము బలము కలిగి ఉంది, ఆ వాక్యము శక్తి కలిగి ఉంది. అందుకనే ఏం చేస్తున్నట్టు చూద్దాం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి. రెండంచుల ఖడ్గం అంటే అది చెప్పేవారిని నరుకుతుంది, వినేవారిని నరుకుతుంది. ఇక్కడ మాట చెప్ప ఆశ కలిగిన బోధకులమైన మాకు కఠినమైన తీర్పుందన్న వాస్తవాన్ని మేమెన్నడూ మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదు? అది రెండంచుల ఖడ్గం. అది ఆయన చెబుతున్నాళ్లే అని నువ్వు నిర్లక్ష్యంగా విన్నావు అనుకో, అది నిన్ను కత్తిరిస్తుంది. ఏదో వచ్చింది చెప్తున్నాలే అన్నీ చెప్తే అది నన్ను కట్ చేస్తుంది. ఎందుకు? వాడిగల పదునైన ఉంది కనుక అది నిన్ను నన్ను మూలుగులు, చూడన్నమాట, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు అది శోధించుచూ ఉన్నది. ఎవరైతే వాక్యం విని దాని ప్రకారంగా ప్రవర్తింప ఆశ కలిగి ఉంటారో వారికి వాక్యం ఇచ్చే బహుమానాలు చాలా ఉన్నాయి. ఎవరైతే వాక్యము చెప్పి దాని ప్రకారంగా ఉండకపోతే దాని ద్వారా నష్టాలు కూడా ఉన్నాయి. ఎవరైతే వాక్యం విని దాని ప్రకారంగా ప్రవర్తించకపోతారో వారికి కూడా నష్టాలు ఉన్నాయి. అయితే ఎవరైతే వాక్యం విని వాక్య ప్రకారంగా ప్రవర్తింప ఆశ కలిగి ఉంటారో వారికి వాక్యము ఇచ్చే బహుమానాలు ఏమిటి అంటే, నంబర్ 1, ఈ వాక్యము వివేకము కలుగచేస్తుంది. ఏ వాక్యము? ఆది అందున్న వాక్యము. ఏ వాక్యము? శరీరధారిన యేసు క్రీస్తు అనబడే ఆ వాక్యము వివేకము కలగజేస్తుంది. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు నమ్మగలిగితే ఆయన మీకు వివేకాన్ని కలుగజేస్తాడు. చూడండి నా దేవుని బిడ్డలారా, 111వ కీర్తన 10వ వచనములోని 2వ వరుస, ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము కలవారు. మళ్ళీ చదువునా? ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము కలవారు. ఈ వివేచన ఆత్మ ఈ రోజున్న సమాజానికి చాలా అవసరం. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, ఇది ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు ఆ శరీరాన్ని బట్టి ఆ రక్తాన్ని బట్టి అపరాధిగా ఎంచబడతాడు. ఒక విశ్వాసి అపరాధిగా ఎంచబడకూడదంటే అతనికి వివేచనాత్మ ఉండాల. తాను వింటున్న బోధ విషయంలో, తాను చదువుతున్న వాక్యం విషయంలో, తాను వెళ్తున్న మందిర విషయంలో, తాను వెంబడిస్తున్న వాక్య విషయంలో వివేచన చాలా అవసరం ఉన్నది. రెండవది గమనించగలిగితే నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ధన్యులనుగా చేస్తుంది. ఏ వాక్యము? ఆది అందున్న వాక్యము. ఏ వాక్యము? కృపా సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తుగా మన మధ్యలో నివసించిన ఆ వాక్యము ఒక వ్యక్తిని వాక్యాన్ని వెంబడించగలిగితే, వాక్యము తన జీవితంలో నెరవేర్చగలిగితే ఆ వ్యక్తి జీవితం ధన్యకరంగా మారుతుంది, అనగా ధన్యులనుగా చేస్తుంది. రండి, లూకా శుభవార్త 11వ అధ్యాయం 28వ వాక్య భాగాన్ని గమనించగలిగితే, దేవుని వాక్యమును విని దాని గైకొనువారు మరీ ధన్యులు. వాక్యాన్ని అనేకులు వింటారు. ఈరోజు ఎంతమందిలో ఫలిస్తుంది? చర్చికి పోయి ఇంటికి వచ్చావనుకో, ఒకవేళ వీలు కాలేక ఇంట్లో ఉన్న
ఆసక్తి పరురాలైన ఒక విశ్వాసి అమ్మ, కాపరి అనగా పాస్టర్ ఏ వాక్యం చెప్పండి, భలే చెప్పలేయే. ఎవరో కానీ ఆయన ఈరోజు కొత్త ఆయన వచ్చినాడు, భలే చెప్పలే. ఏం చెప్పానే నేను కూడా వింటే, భలే చెప్పలేయే. ఏం చెప్పా చెప్పు, భలే చెప్పలే. ఏం చెప్పా? భలే 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 యేసయ్య నా బంగారు యేసయ్య, భలే 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 యేసయ్య నా బంగారు యేసయ్య, నిన్నే నమ్మితినయ్యా. ఏమంట? నమ్మిన ఆశ కలిగిన వ్యక్తి ఏం చెప్పిన వాక్యం అంటే, చర్చికి పోయిన ఆమె వాక్యం విన్న ఆమె ఇంటికి వచ్చినప్పుడు మర్చిపోయింది. నువ్వు మందిరానికి వెళ్ళి ఏం ప్రయోజనము? నువ్వు మందిరానికి వెళ్ళి ఇంటికి వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదే, అప్పుడే వాక్యాన్ని మర్చిపోతే శ్రమల్లో నీకు వాక్యం గుర్తొస్తుందా? ఇబ్బందుల్లో నీకు వాక్యం గుర్తొస్తుందా? సమస్యల సుడిగుండంలో నువ్వు చిక్కున్నప్పుడు వాక్యం అనే వాగ్దానము నీకు గుర్తొస్తుందా? ఆలోచించు దేవుని బిడ్డ. వాక్యం పట్ల నిర్లక్ష్య వైఖరి నువ్వు కలిగి ఉంటే నష్టపోతాం. మూడవదిగా దేవుని బిడ్డలారా, వాక్యము పాపము చేయకుండా కాపాడుతుంది. ఈరోజు మందిరానికి వస్తారా? సంఘ పెద్దలుగా ఉంటారా? సిగరెట్లు విపరీతంగా కాలుస్తారు, పేకాట, జూదము, వడ్డీల వ్యాపారము, చీటీల వ్యాపారము, రకరకాల వ్యాపారాల చేత తమలో ఉండే ఆత్మను కృంగదీస్తూ తనను ఆరాధించే దేవుని కన్నీరు తెప్పిస్తూ లోకంలో భ్రష్టులుగా జీవిస్తున్నారు. మళ్ళీ మేము సంఘ పెద్దలం అంటారు. సంఘ పెద్ద అంటే అర్థం తెలుసా? కాపరిని సైతం, ఎవరిని? ఒక కాపరిని సైతం ఆయన చెప్పే వాక్యాన్ని వివేచించగలిగే జ్ఞానం ఉండగలగాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన రెండవ పాస్టర్, ఆయన రెండవ దైవ సేవకుడు. సంఘ పెద్ద అంటే, సంఘ పెద్ద అర్థం ఏంటి? సంఘాన్ని పరిపాలించేవాడు, దైవ జ్ఞానం కలిగి, దైవాత్మ కలిగి, వస్తున్న విశ్వాసుల పట్ల, సంఘం పట్ల, సంఘ పరిచర్య పట్ల, సేవకుని పట్ల అప్రమత్తంగా ఉండవలసిన సేవకుడు. అలాంటి వ్యక్తి ఒక తాగుబోతు అయితే, అలాంటి వ్యక్తి ఒక జూదగాడైతే, అలాంటి వ్యక్తి ఒక సిగరెట్కు బానిస అయిపోతే సంఘాన్ని ఎలా పరిపాలించగలడు? నన్ను దయతో క్షమించాలి నా దేవుని బిడ్డలారా. ఈరోజు మత సంఘాలలో ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితాలు కలిగిన వారు సంఘానికి దొంగ మెట్టలుగా ఉన్నారు. సంఘాన్ని చెరిపివేసే నక్కలు వస్తున్నాయి ఈరోజు సంఘాలలో. ఐక్యతగా ఉండవలసిన సంఘము వీరి మూలాన విచ్ఛిన్నమైపోతూ ఉంది. బట్ వన్ థింగ్, ఒక మాట చెప్తా, జాగ్రత్తగా విను. ఎవరి ద్వారా సంఘం పాడైపోతుందో దేవుడు అని పాడు చేస్తాడో, దేహం అనే ఈ దేవాలయాన్ని ఎవడు పాడు చేస్తాడో వాడు పాడైపోతాడు. చర్చ్ అనే దేవాలయాన్ని ఎవడు పాడు చేస్తాడో వాడి స్వార్థం కోసం వాడు పాడైపోతాడు. నేను శపించట్లేదు బిడ్డలారా, మీరు మారుతున్న ఆశ కలిగి మీ పాదాల మటుకు వంగి విజ్ఞాపన చేస్తున్న మీరు మారాలి అని. ఎందుకో చెప్పనా? ప్రభు రాకడ సమీపించింది. రేపో మాపైన రాకడ సమీపించింది. సమీపిస్తున్న కొలది మనం ఇంకా రూపాంతరం చెందవలసి ఉండగా అధికారం కోసం, కుర్చీ కోసం కుమ్ములాట, ఎగురులాట మారవా? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఒక పెద్దగా నీ బాధ్యత ఏమిటి? ఒక విశ్వాసిగా నీ బాధ్యత ఏమిటి? వాక్యమైన దేవుడు దీవించాలని ఆయన ఆశగా నీకు దగ్గరికి వస్తే ఆయన దీవెన నీ మీద కృంభరించబడకుండా నీ యొక్క బలహీనత అనే వస్త్రాన్ని అడ్డంగా పెట్టుకొని దైవ దీవెన పొందకుండా పెత్తనాలు చేస్తున్న ఓ పెద్ద, దేవుడు గద్దిస్తాడు, జాగ్రత్త. నువ్వు ఎవరితో ఆడుకో, దేవుని సంఘముతో ఆడుకోవద్దు. మరి చెప్తున్నా, సంఘములో పెద్దలుగా ఉండేవారు తాగుబోతులు ఉండకూడదు, జూదాలు ఆడేవారు ఉండకూడదు,
వడ్డీ వ్యాపారులు ఉండకూడదు. సత్యవాక్యాన్ని సరిగా తెలిసిన వారై కుటుంబాన్ని చక్కగా పరిపాలించగలిగిన సామర్థ్యం కలిగిన వారు ఈరోజు సంఘానికి పెద్దలుగా కావాలి. ఎందుకో చెప్పనా? వాక్యమై ఉన్న దేవుడు ఆ సంఘము కొరకు, ఆ సంఘం అనే ఆ శరీరం కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఒక మాట చూద్దాం నా దేవుని బిడ్డలారా. 3వ మాట ఏమిటి అంటే పాపము చేయకుండా కాపాడుతుందన్నా కదా. రండి, 119వ కీర్తన 119వ కీర్తన 11వ వాక్య భాగం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నేను అన్నీ వదిలిపెడతా కానీ ఇదొక్కటి వదిలిపెట్టలేకున్నా అంటాడు. అంటే ఏం లేదు నీలో? వాక్యము లేదు. సచ్చిన క్రైస్తవుడా, వాక్యము లేని క్రైస్తవుడా, మారు మనసు లేని క్రైస్తవుడా, ఎంతకాలమని మారు మనసు పొందకుండా ఆయన కృపకు పాత్రలో కాకుండా దూరంగా జీవిస్తావు. ఇదిగో ఇది మిక్కిలి అనుకూలమైన, నీకు పదవులు ముఖ్యం కాదు, పరలోకంలో ఆయనతో కూర్చుంటా నీకు ముఖ్యం. సంఘములో పెత్తనాలు ముఖ్యం కాదు, ఆ వేవేల పరిశుద్ధుల సమూహంలో బల నమ్మకమైన నా మంచి దాసుడా కుమారుడా అని పిలిపించుకుంటా నీకు క్షేమము. నీ స్వార్థ రాజకీయాలు సంఘములో సలపద్దు. అది పోవాలంటే వాక్యం చెప్తుంది, నీ ఎదుట అనగా సంఘము ఎదుట లేదా సంఘములో నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో ఈ మందిరములో నీ వాక్యాన్ని నింపుకుంటానయ్యా. మళ్ళీ పాట పాడతారు, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నీ హృదయంలో ప్రవహింప చెయ్యాలంటే నీ హృదయము ఎలాంటి రంధ్రాలు లేకుండా ఉండాలా. జోబి బుర్ర పడితే ఎంత వేసినా చిల్లిగవ ఎలా కిందికి వెళ్ళిపోతాయో, వాక్యం అనే నీరు నీ హృదయం మందిలో నింపుతున్న కొద్దీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటి? కారణం ఏంటి? పాపాన్ని నీవు ప్రేమిస్తున్నావు కనుక. పాపాన్ని నీవు ప్రేమిస్తున్నావు. పాపం అంటే ఏమిటి? పాపం అనగా ఏమిటి? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలోని చివరి వరుసలో గమనించగలిగితే, విశ్వాసమూలము కానిది ఏదో అది పాపం. ఏది పాపం? విశ్వాసమూలము కానిది ఏదో అది పాపం. ఏంటి విశ్వాసం మూలం కాదు? ఒక విశ్వాసిగా ప్రతి ఆదివారమున నువ్వు ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నావు కదా. పాలు పొందే నీవు హృదయమనే ఈ మందిరములో లోక సంబంధమైన మత్తు పదార్థాలు ఎలా సేవిస్తావు నాయనా? లోక సంబంధమైన బీడీ చుట్ట ఎలా తాగుతావు? ఎంత ధైర్యము నీకు? సంఘములో పరిశుద్ధుల వలె మళ్ళీ ఆయన శరీరము ఆయన రక్తం దగ్గరకు వచ్చినప్పుడు అబ్బో నీ విధేయత చూస్తే నాకే సిగ్గిస్తుంది కొన్నిసార్లు. నాకంటే మాలాంటి పాస్టర్లకు మారాలి మారాలి మనసే మారాలి, నీ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఓ ఎప్పుడో మారినా మన ఇప్పుడా? అందుకని తెల్ల బట్టలు, తెల్ల చెప్పులు, తెల్ల బైబిలు, నీ హృదయం నల్లగుంది. మారామంటూ మసకలు కొడతావు. ఎంతసేపు? ఒక్క దమ్ము. ఒరే పాపాత్మ, ఒక చిన్న సిగరెట్ మానుకోలేవే, నీవా దేవుని సంఘములో పెద్దవు? ఒక చిన్న అపవిత్రత నీలో ఉందే, అది తొలగించుకోలేవే, నీవా సంఘాన్ని ఏలుబడి చేసే పెద్దవు. బీ కేర్ఫుల్. నువ్వు ఎవరితో ఆడుకుంటావు తెలుసా? వాక్యం అనే అగ్నితో ఆడుకుంటున్నావు. అది నిన్ను కాల్చివేయకముందే, నీ కుటుంబం దహించకముందే మారు మనసు పొందు. చేత కాకపోతే నా బతుకు ఇంతే అని నోరు మూసుకొని ప్రశాంతంగా ఉండు. పెత్తనాలు చేయొద్దు సంఘంలో.
జీవం గల దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలో నీకు తెలియదు, ఎలా నడుచుకోవాలో నీకు తెలియదు. ఏ వాక్యమో నాకంతా తెలుసు అంటావు. ఏం తెలుసు? అంతా తెలిస్తే ఒక చిన్నది ఎందుకు మానుకోలేకపోతున్నావు? నీకు అంతా తెలిస్తే ఎందుకు మానుకోలేకపోతున్నావు? అంతా తెలిస్తే తిండి ఎందుకు కంట్రోల్ లేకపోతుంది నీకు? ఏం తెలుసు నీకు? తలకాయ తెలుసు నీకు. వాక్యము తెలిసినబడితే రోషం కలిగి బతుకో. వాక్యం తెలిసినబడితే సత్యవాక్యాన్ని సరిగా బోధించగలిగే సామర్థ్యం కలిగిన వారి వైపు నువ్వు చూడు. ఇక్కడ రాయబడిన మాట విశ్వాస మూలము కానిది. విశ్వాసానికి కర్త ఎవరు? నేను ప్రకటించే నా యేసయ్య. నా యేసయ్య అంటాడు పరిశుద్ధుడు. అందుకని వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. ఆలయమే పాప నిలయమైతే సైతానుడొక దేవుడు ఉంటాడా? ఒరే పాపాత్మా, మళ్ళీ మాట పాపోహం పాప దాసోహం అంటావు. మళ్ళీ బీద పాపి సౌకర్య పాపి, ఎన్ని రకాల పాపులు రా నాయన. వాక్యాన్ని చదవండి నాయన, జాగ్రత్తగా వాక్యాన్ని చదవండి, సత్యవాక్యాన్ని సరిగ్గా చదవండి, ధ్యానించండి. అర్థం కాకపోతే మోకరించి ఏడవండి. ఆత్మదేవుడు పరిశుద్ధమైన వాక్కులు నీకు తెలియచేస్తాడు. హల్లెలూయా. ఇందాక మనం చదివినాం, విశ్వాసం మూలము కానిది ఏదది పాపం అంటే, విశ్వాసం మూలము కానిది అవిశ్వాసము. ఏంటది? అవిశ్వాసము. రండి దేవుని బిడ్డలారా, అవిశ్వాసంగా ఉంటే నీకు జరిగే నష్టం ఏంటో చెప్తాను, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, 11:6. విశ్వాసము లేకుండా, ఏం లేకుండా? నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు. ఎవరు? విశ్వాసానికి కొరత నీతో ఉండి నడిపించగలిగితే, ఇక్కడ రాయబడిన మాట విశ్వాసము లేకుండా. ఏం లేకుండా? హలో, నాకెందుకు విశ్వాసం లేదబ్బా? విశ్వాసం లేదే చర్చికి వస్తేనే, విశ్వాసం లేదే చందా వేస్తేనే, విశ్వాసం లేదే ఇంతసేపు కూర్చుంటేనే, సంఘంలో ఎలా కూర్చోవాలో అర్థం కాని వ్యర్థుడా. వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఏంటి జాగ్రత్త? నీ డబ్బు జాగ్రత్త కాదు, నీ బట్టలు జాగ్రత్త కాదు, నీ వస్తువులు జాగ్రత్త. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు కదా, నీ ప్రవర్తన జాగ్రత్త. చూద్దాం ఆ మాట 11వ మనసు చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము కనుక, వాక్యమై ఉన్న దేవుని నువ్వు వెంబడించాలంటే ఆ వాక్యమైన దేవుడు విశ్వాసానికి కర్త. ఎవరైనా ఆ వాక్యమై ఉన్న దేవుడు నువ్వు వెంబడించే విశ్వాసానికి తండ్రి అనగా కర్త. చూద్దాం అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములోని 3వ వరుస చదవగలిగితే, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచూచు. ఎవరి వైపు చూస్తూ? ఎవరి వైపు చూడాలి? కష్టాలు వస్తే బలం కోసం, బలగం కోసం, బంధువుల కోసం చూస్తావు. అవునా కాదా? అయితే వాక్యం చెప్తుంది, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూడు. ఆ యేసే నేను ప్రకటించే వాక్యము. అనగా ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ దేవుడే కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివాసము చేసెను. వాక్యం ఇంకోటి ఏం చేస్తుంది? దీర్ఘాయువును, సుఖమును, సంతోషమును కలగజేసి. చివరి మాట వాక్యం ఏం కలగజేస్తుంది? 1 దీర్ఘాయువు, 2 సంతోషము, 3 సుఖము కలుగజేసి. చదవండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల పుస్తకం 3వ అధ్యాయం 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకు. ఏం మరవకూడదు?
నువ్వు ఏమైతే విన్నావో గాలికి కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా ఆయన మాటలు వినాలి. చూద్దామట. నా కుమారుడ, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయునిస్తాయి, అవి నీకు సుఖజీవంతో గడుపుతూ సంవత్సరాలు ఇస్తాయి, అవి నీకు శాంతిని నీకు కలుగ చేస్తుంది. వాక్యానికి విలువ ఇద్దామా? నిద్ర రావట్లేదని వాక్యమై ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తల కింద పెట్టుకుంటావా? ఆలోచించు, జాగ్రత్త. నిద్ర రాకపోతే తల కింద దిండులో బైబిల్ పెట్టుకున్నావా? శపించబడతావు నీవు. ఏమనుకున్నావు? వాక్యం అంటే అది దహించి వేస్తుంది, అది కాల్చి వేస్తుంది. వాక్యానికి ఇచ్చే విలువ నువ్వు ఇవ్వగలిగితే నువ్వు విలువకరంగా దీవెనకరంగా ఉంటావు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మా మంచి కాపరి ఈ కొద్ది మాటలు దీవించండి, అనేకుల జీవితాల్లో మార్పు కలగ చేయండి. యేసును సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన కంచె కాపుదల భద్రత కూడా మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీకు ఏదైనా ప్రార్థన అవసరం అంటే నాకు ఫోన్ చేయండి. 9494411134. స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది, గమనించి నోట్ చేసుకొని మీకు ఏదైనా సందేహం ఉన్నా, ప్రార్థన అవసరం ఉన్నా ఫోన్ చేయవలసిన మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ శుభాభివందనాలు.